కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు సామాన్య మధ్యతరగతి ప్రజల విజయమని తెలంగాణ పిసిసి సభ్యుడు సత్యం శ్రీరంగం అన్నారు. దేశంలో బీజేపీని పారద్రోలడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించిన సందర్భంగా కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముసాపేట చౌరస్తా దగ్గర రంగులు చల్లుకొని బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ దేవుళ్ల పేరు చెప్పి రాజకీయం చేస్తోందని, కానీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్ళ అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షిస్తుందని అన్నారు. తెలంగాణలో కూడా కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోందని శ్రీరంగం అన్నారు. కొని అన్యాయంగా ప్రజాప్రభుత్వాన్ని కూలుస్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు. దేశాన్ని రెండుగా విభజించారు, మత ప్రాతిపదికన విభజించారు. ఈరోజు మోడీయే 117 రోడ్ షోల్లో పాల్గొని 117 బహిరంగ సభల్లో పాల్గొని జై బజరంగబలి జై శ్రీరామ్ అన్న కూడా నమ్మకుండా అయిపోయారు. జై శ్రీరామ్ను వదిలిపెట్టి కొత్తగా జై బజరంగబలి అని చెప్పి ఆంజనేయ స్వామి పట్టుకున్నాడు. రాముడు లేనిదే ఆంజనేయ స్వామి లేడు. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. మేము ఏ రోజు రాముడి పేరు చెప్పో, లక్ష్మణుడి పేరు చెప్పో, అమ్మవారి పేరు చెప్పో మేము ఓట్లు అడగలేదు. ఏ రోజు మత ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగలేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అభివృద్ధి ఒకటే చూసింది, సామాన్య ప్రజల కష్టాలు చూసింది, సామాన్య ప్రజలకు అందుబాటులో నిత్యావసర ధరలు తీసుకుని చూసింది. ఈరోజు దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర ధరలు కావచ్చు, గ్యాస్ సిలిండర్ల ధరలు కావచ్చు, ఒక ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకోవడం కావచ్చు, అది సామాన్యమైన ఆదాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 150 ప్లేసుల ఆదాని కూడా గుర్తుకోబడరు. 150-200 ప్లేస్లో ఉన్న వ్యాపారవేత్త ఈరోజు ప్రపంచంలో రెండో కుబేరుడయ్యాడు. ఈరోజు ఎల్ఐసి కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, సీపోర్ట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదంటే అది అన్ని అందరికి అంటగడుతున్నారు, కార్పొరేటీకరణ చేస్తున్నారు. ప్రజల్ని కొన్ని వందల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు నాశనం పట్టిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఆదాని వల్ల గత 2 నెలల క్రితం కేవలం 1 నెలలో 10 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు. అక్కడ మోడీ, ఇక్కడ దొంగ కేసీఆర్ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఈ 2 సంవత్సరాలు అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. నిత్యం ప్రజల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న హిమాచల్ ప్రదేశ్, నిన్న కర్ణాటక, రేపు తెలంగాణలో కూడా పక్షపాతం లేకుండా ఎన్నికలు జరిగితే ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ వైపే ఈరోజు ఉన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రజా సమస్య కొట్టాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైతే నిష్పక్షంగా ఎన్నికలు జరుగుతాయో, ఎన్నికలు నిష్పక్షంగా జరిగిన రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రజలు నడుం బిగించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం కూడా తెలుసుకున్నాం. ఆ రోజు